వరంగల్ ప్రజలు కళాభిమానులని రామ్నగర్ బన్నీ చిత్రంను అధిక సంఖ్యలో వీక్షించి విజయవంతం చేయాలని చిత్రం యూనిట్ సభ్యులు కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్నగర్ బన్నీ చిత్రం యూనిట్ సభ్యులు, సినిమా టీం హీరో చంద్రహాస్, దర్శకుడు శ్రీనివాస్ మహత్, నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి, అంబికావాణి, ఆర్టిస్ట్ ఈటీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రామ్నగర్ బన్నీ సినిమా టీం తమ సినిమా గురించి మాట్లాడుతూ, ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కి, సాంగ్ కి మంచి పేరు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించి భారీ విజయాన్ని అందించాలని కోరారు. వరంగల్కి రావడం ఇదే నా మొదటిసారి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా మా సినిమా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ హీరోగా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందు రాబోతున్నాను. మా నాన్నని ఎంతైతే మీరందరూ ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం అండి. వరంగల్ ప్రజలు, మా వాళ్ళు, అంటే నేను ఎన్నో సీరియల్స్ కూడా షూటింగ్ చేశాను వరంగల్లో. ఈరోజు మేము దర్శించుకున్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మేము షూట్ చేశాము. చాలా హిట్ సీరియల్స్. ఎప్పుడు వరంగల్ వచ్చినా ఎంతో ఆదరించేవారు. ఈరోజు కూడా ఇప్పుడు టెంపుల్లో ప్రెస్ మీట్ ఉందంటే ఒక్కళ్ళు కూడా వదలటలేదు, అక్కడే పట్టించుకున్నారు గట్టిగా అందరూ. అంత అభిమానం, అంత ఆప్యాయత మనకి ఇక్కడే దొరుకుతుంది ఎప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి కాజ్ ఏం లేదు. మా అబ్బాయి హీరోగా మొట్టమొదటి సినిమా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందుకు రాబోతుంది. గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా బాగా చేశాడు. నా బిడ్డని చెప్పడం కాదు, కానీ ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అతనికి కావాల్సింది మీ ఆశీస్సులు, మీ ఆదరణ. ఇదొక్కటి ఉంటే నా బిడ్డ డెఫినెట్గా ఒక మంచి హీరోగా సెటిల్ అవుతాడు, ఒక మంచి యాక్టర్గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఇక్కడే ఎన్నేళ్ళైనా ఇక్కడే కొనసాగుతాడని నమ్మకం నాకుంది. ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా, మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మందే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. సో మీ అందరూ మన బిడ్డగా మా వాడిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 4th ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేవాళ్ళు, బాబుని అభిమానించేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీడియా, ప్రెస్, మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీస్సులు లేకుండా ప్రజల దగ్గరికి చేరడం ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని గొప్పవాళ్ళని చేసేది ప్రజలే. ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ప్రెస్ వాళ్ళే. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా గ్లిమ్స్ రిలీజ్ చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత సాంగ్ తోటి 100% పాజిటివ్ వచ్చింది. తర్వాత టీజర్ ట్రెండింగ్లోకి వెళ్ళాం. ఎన్నో పెద్ద సినిమాలు మీడియాలో ఉన్నా కూడా దాటుకుని ట్రెండింగ్ 1 వరకు వెళ్ళామండి. చాలా సంతోషంగా ఉంది ప్రజలు అంత బాగా ఆదరించడం. అలాగే నిన్న ఒక చిన్న ఫైట్ సాంగ్, కొట్టు కొట్టు దంచి కొట్టు అనే సాంగ్ కూడా దంచి కొట్టుడు కొట్టింది. అందరూ ఫటాఫట 1 అవర్లోనే విపరీతమైన రెస్పాన్స్ పెట్టారు పాజిటివ్గా. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి మీ ముందుకి. అవన్నీ చూసి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి థియేటర్కి వచ్చి ఒక్కసారి మీ రెస్పాన్స్ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు దొరికాయి ఈరోజు. మీ అందరి ఆశీస్సుల కోసం అక్టోబర్ 4th వరకు వేచి చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.